అందరికీ నమస్కారం. నేను ఈరోజు మాట్లాడే అంశం ఏంటంటే, ఇప్పుడు 'రేవతి' గారు మృతి చెందారు. దానికోసం 'అల్లు అర్జున్' గారి మీద కేస్ ఫైల్ చేసి అతనికి జైలు తీసుకెళ్లారు. ఇప్పుడేంటంటే అది అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా జరిగినది. ఇప్పుడు ఎవరు ప్లాన్ చేసింది కాదు. అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఎవరు ఊహించలేదు ఇలా జరుగుతదని. ఇప్పుడు ఎప్పుడు 'అల్లు అర్జున్' గారు సినిమాలు 'సంధ్య థియేటర్‌లో' చూస్తారు. అది కామనే. ఇప్పటి వరకు ఎప్పుడు అక్కడ సిట్యుయేషన్ ఇలా జరగలేదు. ఇప్పుడు మనం బీహార్‌లో చూసుకుంటే ఈవెంట్‌కి 2,00,000 ప్లస్ క్రౌడ్ వచ్చింది. కానీ అక్కడ ఎటువంటి ఇబ్బంది కూడా జరగలేదు. సో, ఇక్కడ ఇలా జరిగిందంటే అక్కడ బీహార్‌లో జరిగింది. అక్కడ పోలీసులు అంత వర్క్ చేశారు. వాళ్ళకి సలాం కొట్టాలి ఫస్ట్ మనం. ఇక్కడ మహా అయితే 3,000-5,000 మెంబర్స్ ఉంటారు. ఆ క్రౌడ్‌కి ఇప్పుడు కంట్రోల్ చేయలేకపోయారంటే అక్కడ వైఫల్యం ఎవరిదుందని మనం అడగాలి. గవర్నమెంట్‌దని నేను ఖచ్చితంగా చెప్తాను. ఎందుకంటే 2,00,000 మెంబర్స్‌ని కంట్రోల్ చేసింది ఇక్కడ 3,000-5,000కి కంట్రోల్ చేయలేరా? అంటే ఇప్పుడు కారొస్తున్నప్పుడు అక్కడ కానిస్టేబుల్స్ రూట్ అనేది ఇస్తున్నారు. రూట్ ఇవ్వడం వల్లే సినిమా చూడడానికి లోపలికెళ్లారు. అదే కానిస్టేబుల్స్ వచ్చి, "సార్ ఇక్కడ మీకు అలౌ లేదు, పర్మిషన్ లేదు" అంటే అదే రిటర్న్ బ్యాక్ ఎళ్ళిపోతారు కదా! దానికి అక్కడ ఇష్యూ ఇలా జరగదు కదా మరి. అలాంటప్పుడు వాళ్ళు రూట్ ఇచ్చారు కాబట్టే లోపలికెళ్లారు. సో, ఇప్పుడు సన్ రూఫ్ నుంచి హాయ్ చెప్పారంటే, ఇప్పుడు పూర్తిగా రోడ్డే బ్లాక్ అయిపోద్ది. రోడ్డు బ్లాక్ అవ్వకుండా చేయాలంటే, ఒకసారి హీరోకి చూస్తే వెటోళ్ళు ఎవరి పని వాళ్ళు చూసుకుంటారు కాబట్టి అలా చేశారు. ఇప్పుడు ఫైట్ సీన్, జాతర సీన్‌కి చూపించేసి, అక్కడ ఎమోషన్ సీన్స్ అక్కడ అవుతుంటే, ఇక్కడేమంటే అందరూ అరుపులు, కేకలు ఏస్తుంటే, అది ఎమోషన్ సీన్‌కి ఎందుకు అలా చేస్తున్నారు? అంటే ఇప్పుడు మన దగ్గర చూసుకుంటే ఎడిటర్స్ చాలా నైపుణ్యం కలిగిన వాళ్ళున్నారు గదా! అందుకే ఇప్పుడేంటంటే అక్కడ సీన్ ఇక్కడ పెట్టడం, ఇక్కడ సీన్ అక్కడ పెట్టడం అది వాళ్ళకి కొత్తేం కాదు గాబట్టి, అది చూపించి ఇప్పుడు 'అల్లు అర్జున్' గారు అబద్ధం ఆడారని చూపిస్తున్నారు. ఇప్పుడు నేను సీఎం సాబ్‌కి ఒకే క్వెషన్ అడుగుతున్నాను. ఇప్పుడు మనకేంటంటే 35,944 కేసులున్నాయి తెలంగాణలో చూసుకుంటే. ఎన్నడూ లేనటువంటి గత ప్రభుత్వంలో లేనటువంటి 42% క్రైమ్ రేట్ పెరిగింది. సో, ఇది పెరిగిందంటే దానికి కారణం ఎవరు? గవర్నమెంట్ వైఫల్యమే గదా! మరి దానికోసం అసెంబ్లీలో మాట్లాడకుండా, ఇప్పుడు ఒక హీరోని టార్గెట్ జేసి, ఇప్పుడు ఒక హీరోకి ఒకరోజు జైల్‌లో పెడితే, యాక్టర్లంతా క్యూ కట్టేసి ఎళ్లి పరామర్శించడానికెళ్లారు కానీ, 'సాయి తేజ' పరామర్శించడానికి ఒకనైనా ఎళ్లారా అని అడిగారు. ముందు నువ్వెళ్ళావా? ముందు మీరెళ్తే వేరేవాళ్ళకి క్వెషన్ చేయండి. ఎళ్ళలేదని మీరెలా చెప్తున్నారు? జగపతి బాబు గారు చెప్పారు ప్రెస్ మీట్‌లో. నేను చెప్పుకోలేదు ఎవ్వరికీ. ఎందుకంటే ముందు చెప్తే స్టాంపీడ్ ఇంకోటి జరగదని ఎవరు చెప్పగలరు? అందుకే నేను సైలెంట్‌గా ఎళ్ళాను. నా షూటింగ్ అయిపోయిన తర్వాత నేను వెళ్లి తర్వాత వచ్చేసానని అతను చెప్పారు క్లియర్‌గా. ఇప్పుడు అలాగే చాలామంది హీరోస్ ఎళ్లారు. సుకుమార్ గారెళ్లారు. అల్లు అరవింద్ గారు పర్మిషన్ తీసుకొని మరి ఎళ్లారు. సో, ఇలా చాలామందెళ్లారు. ఇప్పుడు ఎవరైనా యాక్టర్ వస్తున్నారని చెప్తే మళ్ళీ ఇంకోటి అక్కడ జరిగే సిట్యుయేషన్ ఉంది. ఇప్పుడు 'అల్లు అర్జున్' గారు కూడా ఎళ్తామని చెప్తే 'బన్నీ వాసు' గారు ఫోన్ చేసి, ఇలా ఇక్కడ సిట్యుయేషన్ బాలేదు. మళ్ళీ మీరొస్తే ఇక్కడ ఇంకో ఇష్యూ జరిగే ఛాన్స్ ఉంటది. రావద్దని చెప్పారు. అప్పటికి బన్నీ గారు రిక్వెస్ట్ చేస్తూ నేనొస్తాను, నేను చూడాలని చెప్పారు. అంటే ఇప్పుడు బన్నీ గారి మనసు ఎలాంటిదంటే, ఇప్పుడు ఎక్కడో వేరే వాళ్ళు చనిపోయారంటే, అతను దిగ్భ్రాంతికి లోనై అతను అక్కడ వాళ్ళకి కలిసి వాళ్ళకి నచ్చజెప్పి వచ్చేంత వాళ్ళు. అంటే ఇప్పుడు ఎవరైనా కావచ్చు. ఇప్పుడు ఒకరికి ఇబ్బంది పడిందంటే ఇతను ముందు హెల్ప్ చేయడానికి ఉంటారు. మీరు చాలా చూసుకోవచ్చు. ఒక తుఫాన్ కానీ, ఒక కేరళలో ఒక ఇన్సిడెంట్ కానీ, ఎక్కడ ఇన్సిడెంట్ అయినా ఇతను తన వంతుగా సహాయం ముందుగా వచ్చి చేస్తారు. అలాంటిది ఈ ఫ్యామిలీకి అల్లు అర్జున్ గారు ఎందుకు సపోర్ట్‌గా ఉండరని మీరు అనుకుంటున్నారు? ఆల్రెడీ కొంత అమౌంట్‌ని చెప్పారు. చెప్పి వాళ్ళకి అందజేశారు. ఆ తర్వాత ఏమని చెప్పారు ఇప్పుడు మొన్న ప్రెస్ మీట్‌లో, ఇప్పుడు నేను, సుకుమార్ గారు, మైత్రి మూవీ మేకర్స్ మేము అనుకోని ఒక అమౌంట్‌ని, ఒక పెద్ద అమౌంట్‌ని ఫిక్స్డ్ డిపాజిట్ చేసి, ఆ అబ్బాయికి తగ్గ హెల్ప్ మేము సపోర్ట్‌గా ఉంటామని జెప్పారు. అనేసి అతను ఇంత నీట్‌గా అంటే ఇప్పుడు ఒక నేషనల్ యాక్టర్‌కి మనం ఇచ్చే వాల్యూ ఇదేనా అని నాకనిపిస్తుంది. అంటే ఒక తెలుగు, ఒక తెలుగు సినిమాని ఒక స్థాయిలో పెట్టిన ఒక యాక్టర్‌కి మనం ఇచ్చిన రెస్పెక్ట్ ఇదేనా అనేసి నేను తెలంగాణ గవర్నమెంట్‌కి అడుగుతున్నాను. రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో అంత గట్టిగా చెప్తున్నారు కదా! మరి ఇంతకుముందు శ్రీజ అనేసి ఒక అమ్మాయికి 25 రోజులు వెంటిలేటర్ మీద ఉంది. బతుకుతాదో, చస్తాదో అనే స్థితిలో ఉంటే, ఒక్కసారి కూడా దానికోసం నువ్వెప్పుడు మాట్లాడలేదు. ఒక్కసారి కూడా గవర్నమెంట్ దానికి స్పందించలేదు. మరి నువ్వు ఇలాంటివి చూస్తే ప్రతి దానికి ఇన్వాల్వ్ అవ్వాలి గదా! దీనికి ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నారు? అవ్వండి. ప్రతీది ఇన్వాల్వ్ అవ్వాలి. ఇప్పుడు 35,000
944 కేసులు ఉన్నాయి. సో ప్రతిదీ మీరు గుర్తించి ప్రతిదీ సాల్వ్ చేయాలి. ఇప్పుడు అసెంబ్లీలో మీరు ఇదే ఇష్యూ కోసం మాట్లాడారు. సో రైతు బంధు కోసం మాట్లాడొచ్చు కదా, ఇందిరమ్మ ఇల్లుల కోసం మాట్లాడొచ్చు కదా. అక్కడ మీ ప్రజలకి మీరు ఫస్ట్ న్యాయం చేయడం కోసం ఆలోచించాలి కదా. అసలు ఇది కేసు వేయాల్సిందే కాదు. ఎందుకంటే ఇప్పుడు అక్కడ మిస్టేక్ ఎవరిది ఉంది? గవర్నమెంట్ది ఉంది మిస్టేక్. ఇప్పుడు అక్కడ చనిపోయారంటే కారణం ఎవరు? కంట్రోల్ ఎవరు చేయలేకపోయారు? ఎవరు? గవర్నమెంట్. ఎవరు? పోలీసెస్. ఫస్ట్ అక్కడ ఏంటంటే మీరు అక్కడ ఉన్న క్రౌడ్ని కంట్రోల్ చేయాల్సింది పోలీసులే చేయాలి. సో అక్కడ మీరు వైఫల్యం చెంది ఒక యాక్టర్ మీద మీరు కేసు పెట్టడం, ఫాల్స్ స్టేట్మెంట్స్ ఇవ్వడం ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇప్పుడు పాలిటిక్స్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు సీఎం గారు చూసుకుంటే ఇప్పుడు మనం అతను చేసినది ఎప్పుడు చూసినా ఎప్పుడు కేటీఆర్ మీద మాట్లాడతామా, ఇప్పుడు కేటీఆర్ మీద కేసు వేస్తామా, ఎప్పుడు జైలు వేస్తామా, కేటీఆర్ మీద ఇంట్రెస్ట్ చూపించిన దాంట్లో 1% ఇంట్రెస్ట్ తెలంగాణ మీద చూపిస్తే ఇవాడి తెలంగాణ నెంబర్ 1 ఉంటుంది ఇండియాలో. ఎందుకంటే ఎప్పుడు కేటీఆర్ కోసమే చూస్తారు. ఇప్పుడు ఏంటంటే స్పెషల్ ఇంట్రెస్ట్ అల్లు అర్జున్ గారి మీద చూపించేసి ఇంటికి దాడికి పంపించారు. ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో 8 మెంబర్స్ వెళ్ళారు స్టూడెంట్స్. అసలు వాళ్ళకి జ్ఞానం ఉందా? ఇప్పుడు చదువుకున్న స్టూడెంట్స్ అంటున్నారు కదా, పరిజ్ఞానం అస్సలు ఉందా వాళ్ళకి? ఒక నేషనల్ యాక్టర్లు ఇంటి దగ్గర బిహేవ్ చేయాల్సిన విధమేనా అది? అసలు వాళ్ళు వెళ్ళి అక్కడ పువ్వులు కుండీలు ఇసురుతున్నారు. ఇప్పుడు అందులో ఒక స్వామిమాల వేసుకుని ఉన్నారు. అతను చేయాల్సిన పని అనేది అసలు ఏం జరుగుతుందో ఏంటో తెలియదు. అసలు వైలెన్స్ ఏంటి ఇది? ఒక గవర్నమెంట్ ఏం చేయాలి ఈ వైలెన్స్ని? ముందు రోజు అరెస్ట్ చేసి తర్వాత రోజు తెల్లారి వదిలేయడానిక? ఎందుకు ఈ గవర్నమెంట్? ఇప్పుడు సినిమాలో మనం చూసుకుంటే ఫోటో ఇవ్వలేదని సీఎంని మార్చినట్టు ఇక్కడ కూడా సీఎం మారుతాడులేండి, ఛాన్స్ లేదు. ఎందుకంటే ఎప్పుడు మన స్టేట్ గవర్నమెంట్ సింబల్ మార్చారో, నేషనల్ యాంథమ్ స్టేట్ యాంథమ్ మార్చారో ఆల్రెడీ జనాలకు అర్థమైపోయింది. ఒక రైతు బంధు రావట్లేదు, ఒక ఇందిరమ్మ ఇల్లు ఓన్లీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి రావడం, అన్నీ గవర్నమెంట్ చేసిందంతా జనాలు గుర్తుపెట్టుకొని చూపిస్తారు. వాళ్ళు కూడా విశ్వాసం చూపిస్తారు నెక్స్ట్ ఎలక్షన్స్లో. సో నెక్స్ట్ వీడియోలో నేను మరికొన్ని అంశాల గురించి చెప్తాను ఇలాంటి దీనికోసమని. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.